రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వైద్య కళాశాలలపై కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ పోరుబాట పట్టింది. ఇక ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో నేతలు కార్యకర్తలను అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా వైసీపీ ప్రజా పోరు ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లను తోసేసి ముందుకు వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని 15 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరు ఆర్డీఓ అంబటి రాంబాబు మెమోరాండం ఇచ్చారు. అనంతరం ర్యాలీ తీస్తున్న తమను అడ్డుకోవడంతో పట్టాభిపురం సిఐతో పాటు ఇక అంబటి వాగ్వాదానికి దిగారు. పేద ప్రజలకు కూటమి సర్కార్ అన్యాయం చేయాలనే ఆలోచనను వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని అంబటి రాంబాబు తెలిపారు. దీనిపై ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఇక లోకేష్ జేబులు నింపాలనే కుట్రను భగ్నం చేస్తామని, పేదలకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ నాయుడు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఏదైతే రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అయితే మాత్రం ఓటు సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరి అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా 13 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైసీపీ తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో పెద్ద ఎత్తున కూడా ఆర్డీఓ కార్యాలయాలతో పాటు జిల్లా కలెక్టర్ల కార్యాలయాలను ముట్టడికి అయితే మాత్రం శ్రీకారం చుట్టారు. శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం అక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కొంత అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. దాదాపుగా కూడా జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే మాజీ ఎమ్మెల్యేలంతా కూడా రోడ్డుపైకి రావడం, వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడం కూడా అడుగడుగునా జరుగుతా ఉంది. మరి అందులో భాగంగానే జిల్లా సంబంధించి కూడా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉదయం కూడా తన అనుచర వర్గంతో కూడా పెద్ద మొత్తంలో మా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలో పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు అయితే మాత్రం ఆయన్ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న వెంటనే తనని అడ్డుకుంటావా అంటూ కూడా ఒక్కసారిగా అంబటి రాంబాబు అక్కడ ఉన్నటువంటి బారికేడ్ ను తోసి లోపలికి ప్రయత్నం అయితే చేసినటువంటి నేపథ్యంలో కూడా వెంటనే అక్కడ జరుగుతున్నటువంటి డిఎస్పీ అరవింద్ కూడా ఏదైతే అంబటి రాంబాబుకు నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నచ్చ చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ససేమిరా అంటూ పెద్ద మొత్తంలో పోలీసులు డౌన్ అంటూ నినాదాలు చేసుకుంటూ కూడా వైకాపా కార్యకర్తలు నానా హంగామా చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణంతో పాటు తోపులాట కూడా చోటు చేసుకోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ అరవింద్, అదేవిధంగా సిఐ గంగా వెంకటేశ్వర్లు కూడా కింద పడడంలో కూడా వెంటనే సిబ్బంది వారిని మాత్రం జరిగింది. వెంటనే అంబటి రాంబాబు కూడా తగ్గేదేమీ లేదు అన్నట్టుగా కూడా పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో కూడా ధ్వజమెత్తారు. ధ్వజమెత్తడమే కాకుండా పోలీసులు అంతు తెలుస్తున్నట్టు కూడా కొంత హార్డ్ కామెంట్ చేయడంతో కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రోజు మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రైవేటీకరణ అంశం ఎపిసోడ్ పక్కన పెడితే అంబటి రాంబాబు చేసినటువంటి దానిపై కూడా ప్రస్తుతం ఒక పెద్ద మొత్తంలో చర్చ నడుస్తా ఉంది. దాదాపుగా లోకేష్ తొత్తుల్లాగా పనిచేస్తూ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే మాత్రం కలకాలం చెప్తా ఉన్నాయి. కలకాలం రేపడమే కాకుండా అంబటి రాంబాబు వ్యవహరించినటువంటి తీరు పట్ల కూడా పోలీసులు అయితే మాత్రం అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అంబటి రాంబాబుపై కేసు నమోదు చేస్తారన్నటువంటి ప్రచారం కూడా ప్రస్తుతం అయితే మాత్రం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం పెద్ద మొత్తంలో రాష్ట్రంలో ఈ యొక్క మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంపై కూడా ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారనేటువంటి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని తిప్పుకొట్టేందుకు కూటమి ప్రభుత్వం ఒక పక్క ప్రయత్నాలు చేస్తా ఉంటే, మరో పక్క ఇలాంటి వివాదాలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం అయితే మాత్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఖచ్చితంగా ఈ యొక్క విధి విధానాలను తిప్పుకొట్టాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. కాబట్టి మరి దీనిపై అయితే మాత్రం ఏకపక్షంతో ముందుకు వెళ్తున్నటువంటి వైసీపీ ధోరణిని అణచివేసేందుకు కూడా పెద్ద మొత్తంలో ఎక్కడికక్కడ కూడా పోలీసులు అయితే మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వారు మాత్రం ఎక్కడా తగ్గేది లేదు అన్నట్టుగా అయితే మాత్రం ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా
ప్రైవేట్ కాలేజీకి సంబంధించినటువంటి దీని పట్ల కూడా ప్రస్తుతం అయితే మాత్రం అంబటి రాంబాబు వివాదంలో చిక్కుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి అంబటి రాంబాబు తీరు పట్ల కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ పవన్.